నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. ఉక్కు పరిశ్రమ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కొంతకాలం క్రితం ఎవరైతే ఉక్కు పరిశ్రమలో పనిచేసిన కార్మికులు ఉన్నారో వారంతా ఎంత నినాదం చేశారు, ఎంత గొడవ చేశారు అనేది తెలుసు. అంటే ఆ పరిశ్రమని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన పోరాటం అది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సీఎం అయ్యాక కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపి మళ్ళీ ఆ పరిశ్రమని పునరుద్ధరించేందుకు నిధులు తీసుకురావడం అనేది అందరూ చూశారు. ఇప్పుడు అంతా కూడా సాఫీగా నడుస్తున్న సమయంలో వైసీపీ వాళ్ళు మరొకసారి ప్రచారం మొదలు పెట్టారు. ఏంటి అంటే ఈ ఉక్కు పరిశ్రమని మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తున్నారు, దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటూ ఒక ప్రచారం సాగుతుంది. ఇందులో వాస్తవం ఎంత, ఇది ఫేకా రియలా, ఒకవేళ రియల్ అయితే బాబు గారు ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్, ఉక్కు పరిశ్రమ అంటే నష్టాల్లో ఉన్న దాన్ని ఇప్పుడు లాభాల బాట పట్టేలా ఎలా చేశారు అనేది బాబు గారు వచ్చాక ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే ఒక వార్త ప్రచారంలో నడుస్తుంది. దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన సంగతి మనం చూసాం. విశాఖ ఉక్కు అనేటువంటిది ఒక ఎమోషన్ అండి, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, భావోద్వేగ బంధం ఉంది. కారణం ఏంటంటే ప్రాజెక్ట్ సాధించడానికి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమాలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేశారు. అలాగే తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు అని ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఇందిరాగాంధీ గారు నిరాహార దీక్షను విరమింపజేసి విశాఖ ఉక్కుని మనకు శాంక్షన్ చేశారు. అది మనకి చారిత్రక సత్యం, అది ఒక ఎమోషనల్ బాండింగ్. ఆ విశాఖ ఉక్కు రావటం వల్ల అనేక మందికి ఉపాధి దొరికింది, అక్కడ అభివృద్ధి చెందింది ఆ ఏరియా అంతా కూడా. ఇది మనం ఒక ఇండస్ట్రీ కింద లేకపోతే ఒక చూడరు, ప్రభుత్వ రంగ సంస్థ అది నడవాలి, దాని మనం ఆదాయాలు రావాలనుకుంటాం తప్ప అది ఎవడైతే ఏంటి అనుకుంటారు. ఆల్విన్ అని రకరకాల హెచ్ఎంటీ రకరకాలన్నీ కూడా వచ్చినాయి, పోయినాయి, అన్ని పోయినాయి రకరకాల కారణాలతోటి. కానీ దీని విషయంలో మాత్రం ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంది. మొన్న గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంచుమించుగా చేజారిపోయినట్టు అయిపోయింది. ప్రైవేటైజేషన్ అయిపోతుందేమో, ఇంకా అయిపోయింది, మట్టగిడసలా జారిపోయిందిరా బాబు అనుకున్నారు. ఎవరో మాట్లాడడానికి సాహసం, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేసినాయి కానీ బిక్కుమంటా ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితి, నిజంగా వెళ్ళిపోతే కూడా ఏం చేయలేడు ఎవడన్నా. దానికి అనుబంధంగా గంగవరం పోర్టు కూడా వాళ్ళకి అప్పచెప్పేశారు. అంటే ఆ రెక్కలు నరికేశారు. ఫస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని లాగేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది బాగా చేసేద్దామని కాదండి వాళ్ళు. ఆ భూములు, దాని వెనకాల ఉన్న భూములు, ఆ వేలాది ఎకరాల భూములు దొబ్బేయడానికి అన్నమాట. ల్యాండ్ బ్యాంక్. అక్కడ విచిత్రం ఏంటంటే దానికి భూములు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇంకా పరిహారాలు, ఉద్యోగాలు అందలేదు ఇంకానే. ఇదో దురదృష్టకరమైన ఇది. రెడీ అక్కడ ఉన్నారు, అందులో ఉన్న ఎంప్లాయీస్ చాలా మంది స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు, కొంతమంది రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు, అన్ని జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆపుతామని ఆపారు. 11,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇతనికి 11 సీట్లు వచ్చినట్టు ఏమైనా చిన్న విషయం అదేమన్నా? చిత్తశుద్ధి లేకపోతే, దాన్ని అభివృద్ధి చేయకపోతే దానికి మళ్ళీ వంకర మాటలు ఈ 11,000 కోట్లు అభివృద్ధి చేసి అప్పుడు అప్పచెప్పేస్తారేమో అంటున్నారు. అంటే ఎంత నిత్య శంకితులు అన్నమాట మనుషులు. అక్కడ ఇప్పుడు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, దానికి వామపక్షాలు ఎగదవుతున్నాయి, కొంతమంది మేధావులు కట్టన్నాయి. అసలు అవుట్ సోర్సింగ్ లేకుండా ఎవరున్నారండి ఇప్పుడు? కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఏ సిస్టమ్ ఎక్కడ ఏది పని చేస్తున్నారు చెప్పండి? ప్రతి చోట్ల కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను పరిమితం చేసే అయిపోతున్నాయి. మీకు సెక్రటేరియట్ లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అన్ని చోట్ల ఎంప్లాయీస్ అంటే తనిపెట్టి పడుకోమంటున్నట్టే. ప్రభుత్వం ఉద్యోగం అంటే ఏ రకంగా తయారైందంటే ఉద్యోగ భద్రత సోలాపూర్ దుప్పట్లో డబల్ వేసుకుని పడుకోమన్నట్టుగా ఉంటున్నాయి. అందుకని కాంట్రాక్ట్ ఇప్పుడు వాళ్ళ పనితీరుని బట్టి, అవసరాన్ని బట్టి కొన్నాళ్ళకి అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటూనే లేకుండా ఉండాలని కోరుకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గట్రా వాళ్ళు చేసి పనులు చూస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఏమనలేకపోతే అదే ప్రైవేట్ అయితే తుక్కు రాకూడేస్తారు కదా. వాళ్ళకి రాజ్యాంగం చట్ట రక్షణ ఉంది కాబట్టి నోరు మూసుకుపోతున్నారు అంతానే, వాళ్ళు ఏం చేయలేక ఉన్నా కదండి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్ లో అవుట్ సోర్సింగ్ కార్మికులు తీసుకుంటున్నారు. అలాగే అన్ని చోట్ల అనేక పరిశ్రమల్లో తీసుకుంటున్నారు, ప్రభుత్వ కార్యాలయాల్లో తీసుకుంటున్నారు. ఎక్కడైనా సరే అవుట్ సోర్సింగ్ కార్మికులు తీసుకున్నంత మాత్రాన, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుని పని చేయించుకున్నంత మాత్రాన అది ప్రైవేట్ అయిపోయినట్టు కాదు. ఫస్ట్ తెచ్చుకోవాలా. ఇప్పటికే ఈ మధ్య కాలంలో క్యాష్ ప్రాఫిట్స్ లోకి వచ్చింది. తర్వాత ఇంకా మార్కెట్ బాగుంటే కానీ నెట్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. పనితనం కూడా చూపిస్తుంది, దాని ఫలితాలు కూడా వస్తున్నాయి, పెట్టుబడి పెట్టి అని. అయితే ఇక్కడ ఏంటంటే 100% ప్లాంట్ పనిచేయాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్
వరకు ఖచ్చితంగా చాలదు. కాబట్టి చచ్చినట్టు వాళ్ళు తీసుకోవాలి, కాంట్రాక్ట్ ల్యాబ్ అని తీసుకుంటున్నారు. దానికి వీళ్ళందరూ వాళ్ళు లబోదీపం అని అయితే కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి ఫ్యాక్టరీలో, దానికి కూడా ల్యాబ్ తీసుకుంటారు బయట నుంచి, బయటకి ఇస్తారు, అవుట్ సోర్సింగ్ ఇస్తారు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా. దీనికి లబోదీపం కార్మిక సంఘాల కంట ఇప్పుడున్న ఉద్యోగులకి దాదాపు 10,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉన్నంతకాలం వాళ్ళు ఎందుకు టెన్షన్ పడాలండి? కార్మిక సంఘాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కుక్కుని బేన్లో పడి ఉన్నారు చాలా మంది, నోరు ఇప్పినోళ్ళు లేడు ఎవడున్నాయి. ప్రైవేటైజేషన్ జరగకూడదని చెప్తే విజయసాయి రెడ్డి వాళ్ళు వచ్చి పచ్చి మోసం చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా చేయకొట్టారు కొంతమంది వాళ్ళకి అనుబంధ సంఘాలు. ముఖ్యంగా వామపక్షాలు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఎటువంటి తెడ్డుమంటూ అడ్డుకోకూడదు. ఏంటండి ఇప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చ చెప్పాలా, ఫలితాన్ని ఆశించాలా. అంతేగాని నిజంగా ఈ ఆదానికో అమ్మానికో దొబ్బెడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా అడ్డం పడుకోవాలా. అంతేగాని దాన్ని అడనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటే మీకు ఉద్యోగం వస్తే చాలు మీరు ఇంట్లోకి వెళ్ళి పడుకోండి అని చెప్పకూడదు. కష్టపడాలి. ఇప్పుడు కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తాయండి? కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కష్టపడకుండా ఇంట్లో తుంగుంటూ వస్తాయి. నిజంగా వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల మీద కంప్లైంట్లు ఉన్నాయి. పని చేయరా అంటే చేయట్లేదు కొన్ని చోట్ల. అంటే సార్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే నీళ్ల విషయంలోని ప్రాజెక్టుల విషయంలోని ఆయన ఇది ఇంకో మాట చెప్తానేనండి, వాళ్ళు 11,000 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపకుండా చేయకుండా ఆపి మీదేదో మీరు చేసుకుంటారా బాబన్న తర్వాత కూడా ఇంకా ఏడుస్తున్నారు అనుకోండి, చెయ్యి అమ్మాయి వీళ్ళు ఎప్పుడు ఇంతే పెట్టినా ఎడుతారు పెట్టకపోయినా ఎడుతారు, మొత్తం ఎవడోడికి ఇచ్చి పాడదొబ్బుదాం అనుకుంటే ఏం చేస్తారని ఏం పిక్తారు? అంతే కదా, వీడు పెట్టినా ఎడుతాడు పెట్టకపోయినా ఎడుతాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? పెట్టకపోవడమే మంచిది అనుకుంటారు. అవునా కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడన్నా సరే. అర్థమైందండి. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద అపాండాలు వేయటం అనేటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం ఊసిపోకుండా వెళ్తా గడ్డి పెరగ బీగుతాడు ఆవిడ చిన్న కొమ్మి ఇరుతాడు, లేకపోతే రాయించుకుని నీళ్ళలో పడతాడు, అది దూల అలవాటు. అలాగే ఈయన మీద అలా పోతా కూడా మాడనేసి పోతారు వాళ్ళు. వ్యవసాయం దండగా అన్నాడని, ఈయనకి వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చేయూత ఈ ఉమ్మడి రాష్ట్రంలో గాని మద్రాసు ప్రావిన్స్ లో గాని విభజిత రాష్ట్రంలో గాని ఎవడు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళు నేను అన్నది ఏంటంటే మీరు ఒకే పంట కాకుండా మార్చి పండించుకుంటారు బాబు, కమర్షియల్ క్రాప్స్ వైపుకి వెళ్ళండి, కొంతమందిని చదివించుకోండి, మీ పిల్లల్ని కూడా అలాగే అందులో ఉండి చేయకండి అని ఇలా రకరకాల మార్గాలు చెప్పి దానికి చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టించి వాళ్ళకి అవకాశాలు కల్పించాడు. మధ్య తరగతి ఒక రైతు ముఖంలో నవ్వు చూసారంటే కారణం ఏంటంటే ఆ రైతు బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఎంత దొబ్బెట్టేస్తున్నా కానీ వ్యవసాయంలో వాళ్ళు ఏం బాధపడతలేదు. వ్యవసాయం లాభసాటి కాదండి, ఖచ్చితంగా వ్యవసాయం దండగా, వ్యవసాయం దండగే, దండ కాదని చెప్పమని ఎవడన్నాను అంటే పండించినోడు తప్ప మిగిలిన లాభం పొందుతారు. అలా కదండి, వ్యవసాయం దండగంటే చంద్రబాబు నాయుడు గారు ఏడుతున్నారు కదా, ఆయన అనలేదు నిజంగానే, కానీ వ్యవసాయం దండగ కాదని చెప్పమనండి ఎవడన్నాను. ఒకసారి వెళ్ళి వాళ్ళు నీళ్ళలో దిగి వరి నాట్లు వేసి గుండ్లు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు ఏమవుతుందో యూరియా కోసం ఎలా పడి ఉన్నారో చూడండి. ఈ పాటలన్నీ పడి పండించి ఇంటికి పట్టుకొస్తే అది కొనివాడు ఏ రేట్ వస్తుందో తెలియదు, రేట్ వస్తే పట్టుకెళ్ళి వేసుకుని వాడు ఉండడు, వేసుకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఈ లోపల వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు చూడాలా రూపాయి పాపాయి మిగులుతుందో తగులుతుందో. ఇన్ని బాధలు పడిన తర్వాత ఆ రేటు అతని చేతిలో ఉండదు. నువ్వు చిన్న మట్టి వినాయకుడి బొమ్మ తయారు చేసి 200 అంటున్నావు ఏంటండి, లేకపోతే నువ్వు ఏదో ఒకటి తయారు చేస్తావు, దానికి రేటు నువ్వు నిర్ణయించుకుంటున్నావు. వ్యవసాయదారుడికి ఏమైనా ఉందా నిర్ణయించిన రేటు? ఉల్లిపాయల రేటు తగ్గిపోయిందని కోలాడుతున్నారు అక్కడ. అంత ముందు సంవత్సరం 200 అమ్మేసింది, టమాటా 10 రూపాయలు పడుతున్నారు, ఇప్పుడు 200 అమ్మేసింది సంవత్సరం క్రితం. వాళ్ళ బతుకు లాటరీ అయిపోయింది కదా. వ్యవసాయం దండగ కాకపోతే ఏదైనా పండగ ఎవరికైనా. ఆ రైతులు వాళ్ళకి అలవాటైపోయి వేరే పని చేయలేక దాని మీద ఉన్న ప్రేమతో ఆ కుతితోటి చేసి మనందరూ కూడి పడుతున్నారు వాళ్ళు. వాళ్ళ విషయంలో ఎప్పుడైనా రకరకాల మార్గాలు వాళ్ళకి ఏ రకంగా రైతులు రేటు తగ్గిపోతే దాన్ని కొని ప్రభుత్వం కొనమంటున్నాడు ఏంటండి. రేటు బాగా పెరిగిపోతే వేరే చోట నుంచి తెప్పించి లెవెల్ చేసి వినియోగదారులని చూసుకోవాలి, పండించే రైతుల్ని చూసుకోవాలా. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం కింద ఉంటది. అవునా కదా. ఇప్పుడు రేటు పెరిగిపోయింది అనుకోండి, లబోదేబో రేట్లు పెరిగిపోయి బాబు అని గోలెట్టేస్తారు. పాపం ఏదో జన్మకో శివరాత్రి ఒకసారి రైతుకో రూపాయి వచ్చిందిరా బాబు అనుకుంటే జనాలు గోలెట్టేస్తారు. పోనీ నువ్వు వెళ్ళి బేరవాడతావా? షాపింగ్ మాల్లోకి వెళ్ళి అటు చెప్పిన రేటు మూసుకొని కొనుక్కొని వస్తావు. పైగా లిస్ట్ లో కనీసం 100కి 10 మంది కూడా లిస్ట్ లో ఎన్ని వచ్చినాయి చూసుకోరండి. బిల్ కట్టేసి వచ్చి కార్డు ఇచ్చేసి గిస్కని గీసేసి వచ్చేస్తాడు వాడు. అంత దొబ్బేసినా కానీ పైగా నిలబడి లైన్లో నిలబడి దొప్పించుకుంటూ ఉంటారు, దాన్ని నిలబడి చేసి వస్తారు. రైతు దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు 10 రూపాయలు 3 కట్టలు అందనుకో 5 కట్టలు ఇస్తావా అని అడుగుతాం. నిజమండి, కూరగాయలు 100 బేరాలు ఆడతాం, గిల్లుతాం, బెండకాయలు ఇరిచేస్తాం, పాడేస్తాం, పుచ్చులు అంటాం, సొచ్చులు అంటాం, రకరకాల శాస్త్రాలు చేస్తాం. వాళ్ళు ఇసుకొచ్చి పాడేస్తారు మనకి ఏమో తీసు దొబ్బని. పళ్ళు కానీ కూరగాయలు, నేను అందుకునే పళ్ళు కానీ కూరగాయలు కానీ పువ్వులు కానీ ఎప్పుడు బేరవాడండి. పాపం పుణ్యం ఆడితే మంచిది ఇచ్చినా చెడ్డ ఇచ్చినా ఎంత బాగుంటాలో ఇచ్చేసి తెచ్చుకుంటాం. అలా ఉండండి కనీసం, అప్పుడు మాట్లాడాలి ఏమన్నా మాట్లాడితే. చంద్రబాబు నాయుడు గారు ఆయన రైతుల విషయంలో నా అనుభవంలో
నేను చూసినంతకాలం రైతులకి ఈయన ఎప్పుడూ ద్రోహం చేయాల. రైతు బజార్ పెట్టించింది ఎవరండి? వాళ్ళు తెచ్చుకున్నాం. మరి అక్కడ బ్రోకర్లు వచ్చేస్తే ఆయన బ్రోకర్ రాకూడదని ఎక్కడ కాపలా కత్తాడు? ఆఫీసర్లు గట్ట డబ్బులు తినేసి వాళ్ళని పెట్టేస్తే ఏం చేస్తాడు? మరి ఆఫీసర్లు ఏదైనా అంటే వీళ్ళందరూ కలిసి ఓడిచ్చేస్తున్నారు ఆయన్ని. అప్పుడు ప్రజలు కాపాడుకోవాలి కదా. అంతేగా. ఆ ప్రజలు కూడా ఆఫీసర్లతో పాటు చేరి రాజశేఖర రెడ్డి ఎర్నవులు అవుతాడు, అంకల్ ఓట్లు వేసేసి పోతారా? ప్రాజెక్టులు ఏం కట్టాడు? పోలవరం చెప్పాడు, కాలువలు తెప్పించేసి వాళ్ళందరూ రెంట్రా అని పట్టుకుపోవడానికి మూటలు ఇచ్చేసాడు వాళ్ళకి. 70% పోలవరం పూర్తి చేసినట్టు ఓడించి కూర్చోబెట్టాం మనం ఇంట్లో. ఈ వాళ్ళకి పూర్తి అవ్వలేదు. అది తప్పు ఎవరిదే? పోలవరం ఇలా ఇలాంటి పొరపాటు జరిగి ముందు చూపుతో పట్టించం పెట్టేపట్టి కృష్ణ డెల్టా పండింది. ఇవాళ కుప్పానికి నీళ్ళు తీసుకెళ్ళి 500 కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళాడు. ఇవాళ ఆ దారి పొడిగిన భూగర్భ జలాల లెవెల్ పెరిగింది, అన్ని మోటార్లో నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోతుంది. మీ కుప్పానికి తీసుకెళ్ళాడు కాదండి, దారి పొడవన ఆ నీరు తీసుకెళ్ళడం అనేటువంటి మాటలు వేషమా? చంద్రబాబు గారు కూడా కుప్పానికి ఎలాగైతే సంవత్సరం లోపల నీరు తీసుకెళ్లాడో మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసేయాలి. భారీ ప్రాజెక్టులు ఎత్తుకునే ముందు చిన్న చిన్న ప్రాజెక్టులు తీసేస్తే, ఇప్పుడు పట్టిసీమ పోలవరం కన్నా ముందు పట్టిసీమ ఎలా చేస్తాడో ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కనీసం వాళ్ళకి నీటి కరువు లేకుండా ఉంటది, విద్యుత్ కరువు లేకుండా. ఇలాంటివి ఉన్నాయనుకోండి, పంటల రేటు రావటం ఇంకా దేవుడి దయ కింద మారిపోయింది, అదంతా లాటరీ అయిపోయింది. కనీసం వాళ్ళు ఆ పనిలోకి ఆటంకం లేకుండా ఉంటుంది. నిజంగా అపర భగీధరుడు అంటే చంద్రబాబు నాయుడే. ఈ విషయం నిస్సందేహం, ఎవరు రెండో ఆలోచన పెట్టుకోకలేదు. ఆయన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా, ఉపాధి కల్పన, ఇన్ని విషయాలు ఆలోచిస్తున్నాడు ఆ మనిషి. అతను వరవండి ప్రజలకి. వాళ్ళ అదృష్టం, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ అదృష్టం. అటువంటి వాడు పనివాడు దొరికాడు మీకు. పనికిమాలిలోని తెచ్చుకున్నాం మళ్ళీ 5 ఏళ్ళు ఇతను పక్క తెప్పించేసి. దూల తీరిపోయింది కదా, వాళ్ళకి మెరుగవట్లేదు పరిస్థితులు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నిర్మించేవాడికి తెచ్చుకోవాలి, కూల్చేవాడిని తెచ్చుకోకూడదు. పనివాడిని పెట్టుకోవాలి, పనికిమాలివాడిని పెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్.